రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం సిటీలో పలు ప్రాంతాల ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంచాగుట్ట, లక్డీకపూల్, ఖైరతాబాద్ లో వర్షం పడింది. చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, కోకాపేట్, గండిపేట్, హిమాయత్ సాగర్, రాజేంద్రనగర్ లో వాన పడింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, యంజల్, హయత్ నగర్ ప్రాంతాలు చిరుజల్లులు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలలో విద్యుత్కి అంతరాయం ఏర్పడింది. ఇక వర్షంతో సిటీలో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా తెల్లవారుజామున వర్షం కురిసింది. కాజాగూడలో 2.8 సెంటీమీటర్ల వర్షపాతం, గచ్చిబౌలిలో 2.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శివరాంపల్లిలో 2.2 సెంటీమీటర్లు, కిషన్బాగ్, షేక్పేట్లో 1.9 సెంటీమీటర్లు, జుమెరాత్ బజార్లో 1.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. దీంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు వాహనదారులు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులకు 31 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 22 ఫిర్యాదులు కంప్లీట్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. మిగతా 9 ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నట్టు తెలిపారు మున్సిపల్ అధికారులు. హైదరాబాద్ లో ఉదయం వర్షం దంచుకొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాలతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అక్కడక్కడ డ్రైనేజీలో లీక్ అవడంతో ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్. సిటీలో వర్షానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అరుణ్ అందిస్తారు. ఉదయం నుండే హైదరాబాద్ నగరంలోని భారీగా వర్షం పడడంతో కొన్ని కాలనీలలో మాత్రము జలమయంగా మారాయి. అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నది ఫిలిం నగర్ దగ్గర. ఇక్కడ పక్కనే అక్కింపేట్ చెరువుకుంట ఉంది. అంటే దీన్ని చూస్తున్నాం మనం. ఇక్కడ మురికి నీళ్ళు మాత్రము ఇక్కడ దాదాపుగా ఇక్కడ ఫిలిం నగర్ పైన ఉంటుంది. సో దానికి సంబంధించి ఇక్కడ అక్కడ నుండి భారీ ఎత్తున ఇక్కడ వాటర్ రావడం అనేది జరుగుతుంది. అంటే చిన్న చిన్న బస్సులకి వెళ్ళి ఆ డ్రైనేజ్ పొంగి అంటే పెద్దగా ఇప్పుడు మనం చూస్తున్నాము. అంటే దాదాపుగా అంటే ఒక ఇంటికి పోయే ఈ రూట్ ఇది. అయితే అక్కడ బండ్లు కనిపిస్తున్నాయి. బండ్లు మాత్రము టైర్ల వరకు అక్కడ మునిగినట్లు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఇక్కడ ఈ బస్సుకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎప్పటి నుంచి ఇది పొంగి పొరుగుతుంది? సంవత్సరం అంతే. 10 నిమిషాలు వర్షం పడినా కూడా ఎక్కడికక్కడ నాళాలు పుడికలు తీయకపోవడం వల్ల ఎక్కడికక్కడ నాళాల్లో కచరా అంతా వచ్చి తట్టేసి నాళాల్లో జామ్ అయిపోయి 10 నిమిషాల వర్షానికే రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయి నాళాలు పొంగిపోతున్నాయి, బండ్లు మునిగిపోతున్నాయి. అన్ని రకాలుగా ఇబ్బంది అవుతుంది. అంటే ఎన్ని గంటల నుంచి ఇక్కడ ఈ ఫిలిం నగర్లో వర్షం స్టార్ట్ అయింది? 8:30కి వర్షం స్టార్ట్ అయింది. 9 గంటల కాంచి నాళాలు పొంగటం స్టార్ట్ అయిపోయింది. బండ్లు మునిగిపోవటము, ఇళ్ళల్లోకి పోవటము, ఇదే పని జరగటం. ఇప్పుడు దాదాపుగా ఎన్ని ఇళ్ళకి ఇట్లా వాటర్ పోయే పరిస్థితి కనిపిస్తుంది ఈ ఏరియాలో? ఈ ఏరియాలో దాదాపు ఇప్పుడు నాలా పొంగిన కాడ ఒక 2-3 ఇళ్లలోకి వాటర్ వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా. బండ్లు మునిగిపోయినాయి. ఇది పరిస్థితి. ఎప్పుడూ ఇదే పరిస్థితి. దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు, నాలా పుడికెళ్ళి తీసేవాళ్ళు లేరు. అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు కదా, అక్కడ కనిపించారు మాకు రోడ్ల మీద. రోడ్డు మీద దాడి కొట్టేసి పోవటం వరకే వాళ్ళ బాధ్యత. ఈ నాలా పుడికెళ్ళి తీయాలి కదా. ఇది ఎక్కడి నుంచి అపోలో కాంచి వచ్చే వాటరు ఓపెన్ నాలా ఎవరు పడితే వాళ్ళు వచ్చి డస్ట్ తీసుకొచ్చి దాంట్లో పడేస్తున్నారు. చెత్త కుండీలలో వేయట్లే, తీసుకొచ్చి నల్లాలను వేస్తారు. అందువల్ల నాలా పొంగిపో. ఈ సమస్య ప్రతి సంవత్సరం ఉంటుందండి. 10 సంవత్సరం వర్షం వచ్చినప్పుడల్లా ఉంటుంది. కొంచెం చిన్నపాటి వర్షానికి కూడా ఈ నల్లాలను జామ్ అవుతాయి. జామ్ అయిపోయి మొత్తం రోడ్ల మీద నీళ్ళు వచ్చేస్తాయి. అండర్ గ్రౌండ్లోకి నీళ్ళు వచ్చేస్తాయి. నీళ్ళు వచ్చేసి ఇట్లా ఈ పక్కన చెరువు ఉంది కాబట్టి అల్లకి వెళ్ళిపోతున్నాయి. ఇది కూడా లేకపోతే ఆ మాత్రం కూడా నీళ్ళు మొత్తం ఇళ్ళలోకి వచ్చే పరిస్థితి ఉందండి ఇక్కడ. అది అంటే ఇప్పుడు ఈ చెరువులకు నీళ్లు మళ్లించే ఏర్పాట్లు మీరే, ఈ కాలింగ్ సంబంధించిన వాళ్ళు మీరే చేసుకుంటారా? ఇదంతా మేమే చేసుకున్నామండి. అక్కడ ఓలు పెట్టుకున్నాం, మేమే పెట్టుకున్నాం. అదంతా ఓలు పెట్టుకొని చేసేసాం. లేకపోతే అసలు ఈ నీళ్ళని ఈ రోడ్లో ఇంత వచ్చేసి కార్లు ఇవన్నీ కూడా మునిగిపోతాయి. 10 సంవత్సరం ఇప్పుడు చిన్న వర్షం ఏది, ఇంకా పెద్ద వర్షం వస్తే ఇంకా అది చెప్పలేము కూడా. అంటే ఎట్లా ఉంది అన్న, చూస్తున్నాం కదా, అంత ఘోరంగా ఉంది. అంత మట్టి, జనాలు చాలా నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇంత భయంకరంగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం పట్టించుకున్నప్పుడు ఏం చేస్తాం చెప్పు? భయంకరంగా ఉంది. జనాలకు రానికి కూడా ఇబ్బంది అవుతుంది. వాటరు, నీళ్ళు అంతా మొన్ననే కదా ప్రభుత్వం వచ్చింది, వర్షాకాలం కాలేదు కదా. వర్షాకాలం రాకుండా కానీ ఇప్పుడు చూడాలి కదా అన్న. వర్షాకాలం రాకుండా కరెక్ట్ మీరు అన్నాడు. ఇక అంతా చూడు, చెత్త బండ్లు పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఎంత కుప్పలు మట్టి రావడానికి ఎంత గలీజు డ్రైనేజీ, ఇంత డామేజ్ ఉంది. ఏంత కూడా పట్టించుకుంటుంది ప్రభుత్వం. ఏం పట్టించుకుంటుందో ఏం కాదు, ఏం పట్టించుకోవట్లేదు.
సో గత ప్రభుత్వంలో కూడా ఇదే పరిస్థితి. ఎలాగా అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు, కానీ ఈ ప్రభుత్వం అన్న పట్టించుకొని మాలాంటి పేదలు ఉండే బస్సులలో కొంచెం క్లీన్గా చేయించేసి వాటర్ వెళ్ళిపోయే విధంగానన్నా వచ్చేది. ఎట్లాగో వర్షాకాలమే కాబట్టి వర్షాకాలంలో కొంచెం మాకు వెసులుబాటు కల్పించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో అరుణ్, V6 న్యూస్, హైదరాబాద్.